నమస్తే మా అందరికి. నిన్న అయితే వీడియో పోస్ట్ చేయలేకపోయినా ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదు. సో ఇవాళైతే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వీడియో అయితే పోస్ట్ చేస్తాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. నవరాత్రుల్లో ఈ రోజుకి 4వ రోజు. ఈ రోజు అమ్మవారు ధరించే అవతారం కుష్మాండదేవి అవతారం. ఈ రోజు ఆ అమ్మవారు కుష్మాండదేవి అవతారం ఎందుకు ధరించారనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోండి. అసలు ఈ సృష్టికి వెలుగనేది ఎలా వచ్చిందంటే కుష్మాండదేవి గారిని చెప్పాలంట. ఎందుకంటే ప్రపంచం మొత్తం చీకటితో ఉండిపోయిందంట. ఎటు చూసిన చిన్న వెలుగు కూడా లేదంట. అలాంటి సమయంలో మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తికమక పడ్డారంట. సృష్టి పనులు ప్రారంభించలేక అయోమయం అయిపోయారంట. అప్పుడే వీళ్ళకి ఒక ఆది పరాశక్తి అవసరమైందంట. అప్పుడు ఆ ఆది పరాశక్తి తన కుష్మాండ అవతారమైన ధరించిందంట. అసలు ఈ అవతారం ధరించడానికి కారణం ఏంటో మీకు తెలుసా? సృష్టికి వెలుగు అనేది లేకపోవడం వల్ల ఈ అమ్మవారు తన కుష్మాండదేవి అవతారం ధరించవలసి వచ్చిందంట. అసలు ఆ అమ్మవారు చిరునవ్వు ఇవ్వగానే ఒక మహా ఉష్ణ కాంతి బయలుదేరిందంట. ఆ కాంతి నుంచి సూర్యుడు, భూమి, లోకాలు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని పుట్టాయంట. ఈ విధంగా ఈ బ్రహ్మాండానికి ఒక కాంతి, శక్తి అనేది ఆ కుష్మాండదేవి గారి వల్లే అయిందంట. అసలు ఈ అమ్మవారికి కుష్మాండదేవి అనే పేరు ఎలా వచ్చిందంటే, కు అంటే చిన్నది, కుష్మం అంటే శక్తి, అండ అంటే బ్రహ్మాండం. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఒక చిన్న చిరునవ్వు నవ్వగానే బ్రహ్మాండాన్ని సృష్టించిందని ఆ పేరు వచ్చిందంట. అసలు ఈ దేవి స్వరూపం ఏంటంటే అష్టభుజాల్లో దర్శనమిస్తారంట. ఆమె చేతుల్లో జపమాల, గద, చక్రం, త్రిశూలం, ధనుస్సు, అమృత కలశం, కమల పువ్వు లాంటివి ఉంటాయంట. ఈ అమ్మవారి వాహనం వచ్చేసి సింహం అంట. ఈ కుష్మాండదేవి గారికి మొహంలో ఎప్పుడు చిరునవ్వు కలిగి ఉంటుందంట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసుకోండి. ఆ కుష్మాండదేవి గారి లాగా మీకు కూడా ఎల్లప్పుడూ మొహంలో చిరునవ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.